అనేసరికి చింతకుంటల ఇక్కడ 20%, 30%, 10% ఇట్లా నడుస్తుంది. ఇవి నాయి కాదు అమౌంట్, ఇవి పోలీసు వాళ్ళ పైసలు, పెద్ద పెద్ద భార్యల పైసలు. నన్ను బాగా ఇబ్బంది చేస్తారు చిట్టి. ఇప్పుడు నాకు అమౌంట్ పంపి తొందరగా అని చెప్పేసి ఇక నన్ను ఒక రకమైన టార్చర్, ఇక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిర్రు బాగా. నేను ఎంత వస్తే అంత అమౌంట్ కట్టిన. ఫోన్పే ద్వారా 8 లక్షల చిల్లర పంపించిన. ఒకసారి వాళ్ళ బ్రదర్ క్రాంతి కుమార్ వస్తే ఒకసారి చీరలు 5 లక్షలు పెట్టి పంపించిన. మళ్ళీ ఒకసారి వాళ్ళ ఇద్దరు భార్య భర్తలు వచ్చి బంగారం అమ్ముతున్న అక్క అనంగా కూడా అమ్ము తొందరగా వాళ్ళు ఆగుతలేరు పైసలు అని చెప్పేసి సిరిసిల్ల బస్టాండ్లో తీసుకున్నారు. ఇద్దరు వచ్చి 3 లక్షలు. మళ్ళీ వాళ్ళ తమ్ముతో 2 లక్షల చిల్లర పంపించిన. నేను ఇప్పటికి నేను 18 లక్షలు కట్టినా. మళ్ళీ 9 లక్షల మిత్తి ఉందని చెప్పేసి సంతకం పెట్టించుకున్నారు ప్రామిసర్ నోటీస్ మీద. ప్రామిసర్ నోటీస్ మీద పెట్టుకొని అది 2 మంత్స్ 3 మంత్స్ తర్వాత 13 లక్షల అమౌంట్ నాకు లెక్క కావాలి, ఇంట్రెస్ట్తో లెక్క వేయమని చెప్పేసానంటే ఈ ఫైనాన్స్ లెక్కలు బయటకు వస్తే పెద్ద ఇష్యూ అవుతుంది. ఇవి